వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. మన భారతదేశంలో మనం సైకిల్ కొంటాం, బైక్ కొంటాం, కారు కొంటాం. కొంతమంది ప్రైవేటు విమానాలు కూడా కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ట్రైన్‌ను కొనలేదు. అంటే గవర్నమెంటే నడుపుతూ ఉంటది. అయితే భారత్‌లో సొంత రైలును కలిగి ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అతనెవరు? ఎందుకు కొన్నాడు? అసలు ఏంటి? దాని కథకి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. భారత్‌లో చాలామంది దగ్గర విలువైనటువంటి కార్లు, హెలికాప్టర్లు, విమానాలు, అలాగే షిప్పులు ఉన్నాయి. కానీ సొంత రైలు అనేది ఎవ్వరి దగ్గర ఉండదు. కానీ ఒక రైతు రైలుకు యజమాని అయ్యాడు. దేశంలో రైలును జాతీయ రైల్వే సంస్థ నడిపిస్తుంది కదా! రైతు రైలును ఎలా కొనుగోలు చేశాడు అనేది కూడా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇది 100% నిజం. రైల్వే అధికారులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కారణంగానే ఒక రైతు స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును కూడా యజమాని అయిపోయాడు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఏదో ఇదొక అరుదైనటువంటి ఒక ఘనతగా కూడా మిగిలిపోయింది. రైలు అంటే రైతు రైలుకు ఓనర్ ఎలా అయ్యాడు అనేది కూడా మనం చూసినట్లయితే పంజాబ్‌లోని లుధియానాకు చెందినటువంటి ఒక రైతు రైలుకు ఓనర్ అయ్యాడు. అంటే 2007లో ఆ సంవత్సరంలో లుధియానా అలాగే చండీగఢ్ రైల్వే లైన్‌ను నిర్మించాలనేసి కూడా అధికారులు నిర్ణయించుకున్నారు. భూసేకరణ కూడా చేపట్టాడు. కటానా అనే గ్రామంలో రైల్వే లైన్ నిర్మించడం కోసం భూములు కోల్పోయినటువంటి రైతులకు ఎకరాకు 25,00,000 చొప్పున పరిహారం అందించారు. మరికొద్ది నెలల్లో పక్క అంటే పక్క గ్రామంలో ఎకరాకి ఏకంగా 71,00,000 నష్టపరిహారం కూడా అందించారు. ఈ విషయం కటానా గ్రామంలో సంపూరన్ సింగ్ అయితే తెలిసింది. తాను కూడా రైల్వే లైన్‌ల కోసం భూమిని ఇచ్చాను కదా! వెంటనే తనకు న్యాయం చేయాలంటే అంటే తనకు డబ్బు తక్కువగా ఇచ్చారు. పక్క గ్రామస్తుడికేమో ఎక్కువ ఇచ్చారు. తనకు న్యాయస్థానం ఆశ్రయించాడు. ఇక్కడ తనకు 25,00,000 నష్టపరిహారం మాత్రమే ఇచ్చారు. పక్క గ్రామంలో 71,00,000 ఇచ్చారనేసి కూడా కోర్టుకు తెలిపాడు. తనకు కూడా అదే మాదిరిగా నష్టపరిహారం ఇప్పించాలని కూడా కోరారు. ఎకరాకి 50,00,000 ఇస్తామన్న రైల్వే శాఖ ఏం చేసింది? అంటే సంపూరన్ సింగ్ న్యాయస్థానంలో పోరాటం ముమ్మరం చేశారు. అంటే రైల్వే శాఖ అతడితో చర్చలు జరిపింది. ఎకరంకు 50,00,000 ఇస్తానని చెప్పి అయినా కానీ ఇక్కడ ససేమిరా అన్నట్టుగా ఉండిపోయారు. సంపూర్ణ్ సింగ్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది 1,50,00,000 వరకు కూడా పెరిగిపోయింది. ఈ మొత్తాన్ని నార్థన్ రైల్వే 2015లో చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది కూడా. అయినప్పటికి కూడా ఆయన పూర్తి స్థాయి నష్టపరిహారం అందించలేదు. 2017 వరకు కూడా కేవలం 42,00,000 మాత్రమే చెల్లించింది. అయితే ఇక్కడ న్యాయస్థానం మళ్ళీ 2017లో సంపూరన్ సింగ్ మరోసారి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా తనకు రావాల్సినటువంటి నష్టపరిహారం అందించలేదని దీనిపై న్యాయస్థానం మరోసారి కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి జస్పాల్ వర్మ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఢిల్లీ అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటుగా లుధియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా జప్తు చేసి జడ్జి ఆదేశించారు. పరిహారం కింద వాటిని సంపూరన్ సింగ్‌కు అందించాలని కూడా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో సంపూరన్ సింగ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి కూడా ఓనర్ అయ్యాడు. అంతేకాదు దేశంలో సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా కూడా ఆయన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రైల్వే శాఖ పరిహారాన్ని అందించేందుకు కూడా ఒప్పుకోవడంతో న్యాయస్థానం తన ఆదేశాలు వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ రైలుకు యజమాని అయినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.